మీరు ఎప్పుడైనా నేను ఎందుకు ఈ పని చేస్తున్నా అని బాధపడిన క్షణాలు ఉన్నాయి? ఇప్పటికి కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, మా తమ్ముడు వాళ్ళు వెళ్తే నన్ను ఒక చిన్నతనంగా చూస్తారు. ఈ చెత్త పని ఏంటి నువ్వు అంటే ఏ పరిస్థితిలో మీరు ఇలాంటి వృత్తికి రావాల్సి వచ్చింది? నేను పిల్లల చదువు కోసం రోడ్డు ఎక్కిందండి. నేను ఈ వృత్తి చేస్తేనే నా ఇల్లు గడుస్తుంది అని ఉన్నారమ్మా. పొద్దున్న అల్లా అక్బర్కి వస్తే మేము ఎక్కిన కొత్తలో సాయంత్రం అల్లా అక్బర్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మహిళలు తమ కృషితో సమాజాన్ని శక్తివంతంగా మార్చగలరు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాతో పాటు అంతటి శక్తి కలిగిన కొంతమంది మహిళలు ఉన్నారు. కోడి కుయ్యక ముందే మన నగర వీధులలో, మన చుట్టుపక్కల పరిసరాలలో జీవాన్ని నింపే పారిశుద్ధ్య మహిళా కార్మికులు ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దమ్. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా. అమ్మ, మీ పేర్లు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు శారద, నేను న్యూ గొల్లగూడెం నుంచి వస్తున్నాను. గొల్లగూడెం. అమ్మ, మీ పేరు? పేరు దుర్గమ్మ, ప్రగతి నగర్ కాలనీ నుంచి వస్తాను నేను. ఓకే. అమ్మ, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి, నేను రామ్నగర్ నుంచి వస్తాను. నా పేరు పుట్ట సుశీల, నేను బూడిదిగడ్డ నుండి డ్యూటీకి వస్తున్నాను. ఓకే. నా పేరు రోజారాణి, బుడిదిగడ్డ నుండి డ్యూటీకి వెళ్తాను. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా? నేను 18 సంవత్సరాలు అవుతుంది మేడం. 18 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు. అవును మేడం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? 25 అవుతుంది కావచ్చు. 25 సంవత్సరాలు. 25 పైన పర్మనెంట్ అవుతుంది అంటే మేము పనికి వచ్చినామమ్మ, లేకపోతే రాకపోదు మేము. అప్పుడు ఎంతమ్మా మీ వయసు ఎంత? అప్పుడు 15 సంవత్సరాలు ఉంటే ఎల్లగొట్టారు నన్ను. నీ వయసు లేదు, చిన్నపిల్లవు, మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకుపోతారని ఎల్లగొట్టారు. ఎల్లగొడితే కూడా మళ్ళీ వచ్చిన మళ్ళీ వస్తే మళ్ళీ ఎల్లగొట్టారు. ఎల్లగొడితే వెళ్ళిపోయినాక మా పెద్దమ్మ అయితే ఆమె పిలిచింది, ఎన్నమారు చేస్తారట, పర్మనెంట్ అయితే కోరి 6 నెలలు చేస్తే అంటే వస్తే 6 నెలలు చేసి అంత గలీజ్ మొత్తం లెట్రినే పోయేది కాలువలలో. అందులో దింపి పని చేయించారు మమ్మల్ని ఆ రోజులలో. కచ్చ కాలువలు, ఇప్పుడు సైడ్ కాలువలు కట్టారు కానీ అప్పుడు కాలువలు లేవు, ఏం లేవు. ఓ కమిషనర్ సార్లు కొట్లాడుకునేది, వీళ్ళకి జీతాలు లేవు, ఏం లేవు అని గోల చేసేది. ఇప్పుడు ఇస్తున్నారా జీతాలు? ఇప్పుడు జీతం మంచిగా ఇస్తారు. అమ్మ, ఈ పని చేస్తూ మీరు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు కదా? చాలా మేడం, కొన్ని అని ఏం లేదు, చాలా ఎదుర్కొంటూనే ఉన్నాం, ఇప్పటికే ఎదుర్కొంటూనే ఉన్నాం. నిన్న మొన్న అత్తే కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం. ఏమైందమ్మా? కార్పొరేటర్లను కూడా తిడతారు, అవి వాడొచ్చిండు వీడొచ్చిండు. వాడంటే ఏంటంటే నిన్న గొడవ పెట్టుకున్నాను నేను ఒకరితోని. వాడు అనద్దు, తన ఇప్పుడు వచ్చిండు. అవును, వచ్చిన కొత్త సంవత్సరం అయినట్టే కదా. అవును, వచ్చి 4 రోజులు కాలే. కార్పొరేటర్ మంది తక్కువ ఉన్నారు, మరి పని చేయాలంటే మంది ఎక్కువ కావాలా, పని కావాలా? ఒక ఆమెను ఒక్క కడ పెడతాడు, ఒక ఆమెను ఒక్క కడ పెడితే ఎట్లా పని అవుతుంది? పని కావాలా? మీరు కూడా చూడండి, పని చేస్తున్నామా లేదా? మీరు ఇష్టమైన మాట్లాడద్దు ఎవరినైనా సరే, కార్పొరేటర్ కానీ సూపర్వైజర్ కానీ ఎవరైనా కానీ. మీరు ఏ వార్డులో చేస్తారు? 58. 58వ వార్డు. ఇంతకుముందు 35 మొన్నటి దాకా. కొత్త ఇప్పటికీ మాటలు పడుతూనే ఉన్నామమ్మా, పడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అట్లా ప్రతిరోజు ఉంటాయి అమ్మ? ఉంటాయి, చిన్నవి పెద్ద రోజు ఉంటాయి. అమ్మ, ఒక మహిళగా పొద్దున్నే 4:30కి ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటే ఇంకా పొద్దున్నే లేవాలి కదా. మరి ఇంట్లో పిల్లలకు కానీ ఇటు బయటికి వచ్చి ఇక్కడ నీట్ చేయడం కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారమ్మా? 4 గంటలకు లేస్తామమ్మా. 4 గంటలకు లేసి ఇల్లువాకిలు ఉడుచుకొని అన్నం వండుకొని బయటికి 4:45కి వచ్చేసి ఆటో ఎక్కి డ్యూటీకి వస్తామమ్మా. మేము అంటే ఇంట్లో పొద్దున్నే ఉండి పెట్టి వస్తారు? చేసుకుంటామమ్మా. సో మేనేజ్ అవుతుందా ఇంట్లో మళ్ళీ బయట రావాలి అంటే అంత పొద్దున్నే? ఒక్కొక్కసారి వండుకోకపోతే బయటకు వచ్చినాక టిఫిన్ చేస్తాం మేడం. చదువుకున్నారా మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకొని ఇక్కడ ఈ జాబ్ చేస్తున్నారు? ఇంట్లో పరిస్థితుల వల్ల పిల్లల చదువు కోసం. అంటే మీరు సంపాదిస్తున్న సంపాదన మీ ఇంట్లో ఆర్థికంగా సహాయపడుతుందా? సహాయపడుతుందా? సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఒక ఇండిపెండెంట్గా ఉన్నారు కదా, ఇంట్లో భర్త మీదనో నాన్న మీదనో అన్నయ్య మీదనో డిపెండ్ అవ్వకుండా మీకు మీరు సంపాదించుకొని ఏదో ఒక మేము సంపాదించుకొని మా పిల్లలను చదివిపియాలా. అమ్మ, మీరు చేసే పని అంటే బయట తిరిగి చెత్త ఎత్తడం ఇదంతా చేస్తూ ఉంటారు కదా, మరి ఇంటి పక్కల వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారమ్మా మీతో? చాలామంది ఇంతకుముందు అనేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా వరకు మారిపోయింది మేడం. అంటే ఇంటి పక్కల వాళ్ళందరూ బాగానే ఉంటారా? నువ్వు చెత్తతో అది ఇది? ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఇంతకుముందు గతంలో అనేవాళ్ళు అంట, కానీ
ఇప్పుడైతే అట్లాంటివి ఏం లేవు, మీరేం ఎదుర్కోలే అట్లాంటివి? ఏం ఎదుర్కోలే. అమ్మ మీరు ఎదుర్కొన్నారా? 25 ఏళ్ళ పైన అంటే ఎదుర్కొనే ఉంటారు కదా. అలా ఎదుర్కొన్నాం మేడం. మాకు లేక మేము వస్తున్నాము, మాకు ఉందో లేదో మిమ్మల్ని అడుగుతలేం కదా, మేము పని చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం. మిమ్మల్ని ఇయ్యమని అడిగితే మీరు అట్లా మాట్లాడాలి. చెత్త ఎత్తుకుంటే నీకెందుకు, ఏం ఎత్తుకుంటే నీకెందుకు, అసలు నువ్వెవరు అడగడానికని నేను తిరగబడతా. అంటే కొంతమంది మంచినీళ్ళు అడిగినా కూడా ఇవ్వని సందర్భాలు కూడా ఎడమ చేతి ఇస్తే ఎడమ ఇప్పటికీ అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కింద పెడతారు లేదు తెచ్చి, కింద పెడతారు. ఏందమ్మా అంటే మీరు పని చేస్తారు కదా. నిన్న 2-3 పిల్లలు ముగ్గు మోసుకొని ఎక్కుతారు. ఈయన వాళ్ళ ముఖం బాగా చూస్తే అప్పుడు ఎక్కుతుంది. చదువుకున్నారు కదా, ఏమో ఎందుకులే వాళ్ళని గెలుపుకోవడం అని అప్పుడు ఎక్కువ. అంటే ఏ పరిస్థితిలో మీరు ఇలాంటి వృత్తికి రావాల్సి వచ్చింది? ఆర్థిక ఇబ్బందుల వల్లనే వచ్చినాం. అమ్మ మీ ఇంట్లో నుంచి ఎప్పుడైనా కూడా అగేనెస్ట్గా వచ్చిందా? అంటే నువ్వు ఎందుకు మీ కుటుంబ సభ్యుల నుంచే నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అనే క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయా మీకు? వచ్చింది, నా భర్తతో వచ్చింది. ఏమన్నారమ్మా? నేను పిల్లలు చదువు కోసం రోడ్డు ఎక్కిందండి, నేను ఏమైనా తప్పుడు పని చేస్తే నువ్వు అనాలి నన్ను. నేను కష్టం చేసి పిల్లల చదువు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా ఆయన కూడా కూలిపోయినాయి అమ్మ. కూలిపోయినాయి కదా, నేను తెచ్చి పెడతాను, నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కినావు అని అడిగిండు. పిల్లల ట్యూషన్ ఫీజు కూడా నువ్వు ఇవ్వట్లేదు, ట్యూషన్ కోసమైనా మనం ట్యూషన్ చదివియాలి, అందుకే నేను రోడ్డు ఎక్కినా అనేసి చెప్పాను. ఏమన్నారు? ఏమనలేక నీ ఇష్టం అన్నాడు. అట్లనే చేస్తానమ్మ నేను. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇప్పుడు? నేను చేయబట్టి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు అవుతుంది. అమ్మ మీరు ఎదుర్కొన్నారా ఎప్పుడైనా అటువంటి పరిస్థితి? ఎదుర్కొన్నాం, చాలా ఎదుర్కొన్నాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పని చేసేటప్పుడు అమ్మ మీరు చూస్తే ఇట్లున్నారు, అసలు ఈ పనికి ఎందుకు వచ్చినావు అన్న రోజులు కూడా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చుట్టాలు కూడా ఆ పని దొరికిందా, అదే చేయాలా అన్న రోజులు కూడా ఉన్నాయి. ఏం సమాధానం చెప్పారు మరి? చెప్పిన ఏంటంటే మనం దొంగతనం ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా బ్రతికితే చాలు, ఒకరితో మనం మాట పడే అవసరం లేదు, పిల్లల కోసం చేస్తాను. నేను రోజు 3:30కు లేసేదాన్ని. మా పిల్లలు చిన్నోళ్ళు ఇళ్ళకి వచ్చినప్పుడు, పెద్ద బాబుకి 8 సంవత్సరాలు ఉన్నాయి, చిన్నోడికి 5 సంవత్సరాలు ఉన్నాయి. చిన్న చెంబుతో వాళ్ళు నీళ్లు పట్టేవాళ్ళు. 3:30కు అట్లా లేచి వంట చేసి వెళ్ళేదాన్ని డ్యూటీకి. వెళ్తే పంపొస్తే చిన్న చెంబుతో నిద్రలోకి వెళ్ళేసి నీళ్లు పట్టిన రోజులున్నాయి మా పిల్లలు. చాలా చిన్న జీతాలప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. 900 వస్తే ఏం బ్రతుకుతాం మనం? అలాంటి సమస్యల నుండి ఇక అవే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం ఇంతవరకు. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల బట్టి అయితే జీతాలు పెంచితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. సుమన్ టీవీ తరపు నుండి మమ్మల్ని ఇంతవరకు ఇక్కడ దాకా తీసుకొచ్చి మా మనసులో ఏమున్నాయి, ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే మేమైతే ఎప్పుడు ఎక్కడికి రాలేదు, మమ్మల్ని గుర్తించి ఇంత దూరం వరకు తీసుకొచ్చినందుకు వందనాలు. అమ్మ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? చూస్తే చాలా చిన్నవాళ్ళలాగా ఉన్నారు. సో మరి ఏ పరిస్థితిలో మీరు ఇటువైపు వచ్చారు? పనికంటే పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు. నేను 16 సంవత్సరాలు మేడం పనికి వచ్చి. మా ఆయన కొంచెం డ్రింక్ చేసేవాడు, సరిగా ఇంట్లో పట్టించుకునేటోడు కాదు. ఇక పిల్లలు చిన్న పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇక ఇంట్లో ఏ ఆధారం లేక మాకు వెనక ఏమీ లేక నేను చేస్తేనే ఇంకా నా పిల్లల్ని బ్రతికించుకోవడం అనే ఒక ఆలోచనతో నేను కొంచెం ధైర్యం చేసి, మా చిన్న పాప 5 సంవత్సరాలు, ఆ పాపను వదిలేసి నైట్ డ్యూటీలో వచ్చాం మేడం. మేము ఇప్పుడు 16 సంవత్సరాలు చేయబట్టి ఫస్ట్ నైట్ డ్యూటీ ఒక 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ నైట్ తీసి పొద్దున డ్యూటీలో వేశారు. మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా మేము ఎంతో వెనుకబడి ఉన్నాం. మళ్ళీ 2 ఆడపిల్లలు, మళ్ళీ అందులో నాకు భర్త చనిపోయాడు, అనారోగ్యంతో ఉండి సిక్ అయి చనిపోయారు. ఇక ఎన్నో సమస్యలు, ఇప్పుడు కూడా ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నా. ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు, కిరాయిలే నేను ఉండేది. 2 పిల్లల్ని చదివిస్తున్నా. ఈ జీతం మీదనే జీతం మీదనే 2 పిల్లల్ని చదివిస్తున్నా. పెద్ద పాప డిగ్రీ, చిన్న పాప ఇంటరు, ఇద్దరిని చదివిస్తున్నా. ఇంటి రెంట్ కట్టుకుంటా. ఇక ఉన్న దాంట్లోనే తృప్తిగా తిని అట్లా ఆ పిల్లల్ని చూసుకుంటా బ్రతుకుతున్నా. ఎప్పుడైనా అనిపించిందా అమ్మ మీకు రోజంతా ఈ చెత్త ఎత్తి మొత్తం అపరిశుభ్రమైన ఏరియాలలో ఉంటారు కదా, మరి ఇంటికి వెళ్ళాక నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నాకు ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి తర్వాత అని ఏ రోజైనా అనిపించింది కానీ మరి ఏ ఆధారం లేదు కదా మేడం. ఈ పనిని నమ్ముకొని మేము వచ్చినాం. ఇంకా మాకు బయట మేమేమైనా కొంచెం, నేనైతే చదువుకోలేదు, ఏ పని లేదు, చాలా పనులు ప్రయత్నం చేసిన, మళ్ళీ ఏ పని దొరకలేదు. సరేలే ఇదైతే బాగుంటుంది నా పిల్లలకు కూడా కొంచెం అన్నట్టు మేము ఈ పనిని నమ్ముకొనేసి వచ్చాము. మేము వచ్చినప్పుడు 4,000 జీతం ఉండే, ఇప్పుడు 14,400 జీతం. ఇప్పుడు జీతం పెరిగింది. ఇప్పుడు కూడా ఆర్థిక సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా కదా మేడం. చదువు పిల్లల ఫీజులని, రెంట్లని, కరెంట్లని, పంపులు అన్నీ చాలా ఉన్నాయి కదా. అది సాలిసాలం జీతాలు ఇప్పుడు కూడా.
కానీ అయినా ఎదుర్కొంటున్నాయి, తప్పదు కదా, ఇక ఏ సపోర్ట్ లేదు, ఇక ఎదుర్కొంటున్నాయి. ఏంటంటే ఒక దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచనతో ఏదో ఒక రోజు మంచి రోజు అనేది వస్తుంది అన్నట్టు. కానీ మా కుటుంబంలో కూడా చాలామంది అన్నారు, ఇట్లా ఉన్నాం ఎందుకు ఈ మున్సిపాలిటీ చెత్త పని. ఇప్పటికీ కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, మా తమ్ముడు వాళ్ళు వెళ్తే నన్ను ఒక చిన్నతనంగా చూస్తారు, ఈ చెత్త పని ఏంటి, నువ్వు చెత్త పని చేయడం అది ఇది అంటారు. కానీ నా పిల్లలు బ్రతకాలి, నేను బ్రతకాలి అని ఒక ఆలోచనతోటే నేను ఈ పని చేస్తుంటాను. పిల్లల కోసమే మేడం నేను ఏది చేసినా. వాళ్ళేం సహాయం చేయరా తమ్ముడు వాళ్ళు? అందరి పరిస్థితులు అంతే మేడం. మా అమ్మ సిక్కై మంచానుంది, 3 అక్క చెల్లెళ్ళం మేము, ఒక తమ్ముడు. ఎవరి పరిస్థితులు ఆర్థికంగా అందరి అంతే ఉన్నాయి. ఒకరికొకరు పెట్టే అంత సొమత ఎవరికి లేదు. మాకు ఉన్న దాంట్లోనే ఒకరికొకరమైనా బాగానే ఉంటాం. కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటారు, ఈ చెత్త పని చేస్తా అన్నట్టు కొంచెం విలువ తక్కువ చూస్తారు. కానీ ఒకరి కోసం మనం బ్రతకట్లేం కదా. నేను బ్రతికేదైతే నా పిల్లల కోసమే బ్రతుకుతున్నా. ఏదేమైనా దేవుడు ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు అనేసి నేను ఈ పనిని నమ్ముకొని వచ్చాము. మాకు ఎవరైనా ఏదన్నా కొంచెం చికాకు అది ఇది ఏమైనా పనుల దగ్గర అటు ఇటు ఒత్తిడైనా సూపర్వైజర్ మాకు సపోర్ట్ చేస్తాడు, కౌన్సిలర్ సపోర్ట్ చేస్తారు, మాట్లాడతారు. వాటిలో ఎవరైనా గొడవలు చికాకులు చేసినా కానీ మాట్లాడతారు. అట్లా చేయొద్దు, వాళ్ళు పొద్దున 3-4 లేసి వస్తారు కదా, ఒకరోజు బండి రాకపోయినా ఒకరోజు కాలువకు రాకపోయినా ఏమవుతుంది, తెల్లారు వచ్చి చేస్తారు కదా అమ్మన్నట్టు వాళ్ళు కూడా మాకు సపోర్ట్, సార్లు కానీ మేడంలు ఎవరైనా మంచిగా మాకు అన్ని విషయాలలో మాట్లాడతారు, బాగానే ఉంటారు. దుర్గమ్మ గారు గలగల మాట్లాడుతున్నారమ్మా, సో అలాగే గలగల ఒక పాట. చేసేదే మున్సిపాలిటీ పని, చెత్త పని చేస్తామమ్మా మమ్ముల చెత్తలాగా చూడకండి, చెత్త పని చేస్తామని మమ్ముల చెత్తలాగా చూడకండి, మేము కూడా మనుషులమమ్మా మమ్ముల చెత్తలాగా చూడకండి, ఇది మురిగి పని చెత్త పని అమ్మా, చేతులు పెట్టి తీస్తే అమ్మా చేతులన్నీ నల్లగా అవుతాయమ్మా, అన్నము తిననీకి రాదు, మాకు నీళ్లు తాగడానికి రాదు, చెత్త పని వాళ్ళమమ్మా అని చెత్తగా చూడకండమ్మా, ఇంటికి వస్తే మంచి నీళ్లు ఇవ్వకుండా ఉండకండమ్మా. అమ్మ ఇది మీ ఆవేదన పాటనా? ఆవేదనే అమ్మ, పాట కాదు. మీ ఆవేదన ఈ రకంగా చెప్పారు. పాటలాగా చెప్తాను. అమ్మ ఇల్లు తిరిగి చెత్త సేకరిస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఇంట్లో వాళ్ళే అంటే చెత్త తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళే హేళనగా చాలా మంది ఇయ్యరమ్మా, ఇంట్లోకి పోయి తెచ్చుకోవాలి. కొంతమంది తీసి ఇట్లా పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆ బకెట్ తీసి అటు పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతుంది. తీసుకెళ్ళండి అమ్మా, రండి అమ్మ, ఓ అమ్మ తే అమ్మ ట్రాక్టర్ వచ్చిందంటే మేము తేవాలా అంటాను. మరి మీరు చెత్త మీకే ఇబ్బందిగా ఉంటే ఎట్లమ్మా అని అంటా నేను, మీ చెత్త మీకే ఇబ్బందిగా ఉంటే ఎట్లమ్మా, కొంచెం రారాదమ్మా అంటాం. మరి మిమ్మల్ని ఎవరైనా అభినందించిన క్షణాలు ఉన్నాయి? అది కూడా ఉన్నాయి, అభినందించిన జనాలు కూడా ఉన్నాయి. ఎవరమ్మా ఒకటి చెప్తారా? సీతమ్మలక్ష్మి గారు వచ్చిన కాంచెల్లి మాకు సన్మానం చేశారు, బాగా చూశారు. కాపు సీతమ్మలక్ష్మి గారు ఆమె వచ్చినాకనే మేము చాలా మాకు సన్మానం చేసుడు కానీ ఏది కానీ వచ్చింది, బాగా చూసుకున్నారు మమ్మల్ని. లేని మాటలు కాదు కానీ మమ్మల్ని అంతకుముందు ఎవ్వరు గుర్తించలే, ఆమె గుర్తించింది. సన్మానం కానీ ఏది కానీ. మళ్ళీ తర్వాత మోడీ కాళ్ళు కడిగిండు కానీ కడుపు నిండుతలేదు, జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలా. కాళ్ళు కడిగితే ఏమొస్తాయమ్మా, నీళ్ళు కిందనే పోతాయి కదా, అదే కడుపులకైతే ఒక ముద్దతే నిండుతుంది. మీరు ఎప్పుడైనా నేను ఎందుకు ఈ పని చేస్తున్నా అని బాధపడిన క్షణాలు ఉన్నాయా? చెప్పుకుంటూ పోతే ఇక చాలా ఉన్నాయి మేడం, చాలా సమస్యలు ఉన్నాయి. పొద్దున్న అల్లా అక్బర్కి వస్తే మేము ఎక్కిన కొత్తలో సాయంత్రం అల్లా అక్బర్ అయినా కూడా అంత టార్చర్, అంత పని ఉండేది. ట్రాక్టర్ మీద 3 ట్రిప్పులు వేసి దాన్ని మళ్ళీ చెత్తని తొక్కి అట్లా పారిపోవాలని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళిపోవాలని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఏందమ్మా ఎప్పుడు మీ బ్యాచ్ కనబడుతుంది, మట్టి వెంకటేశ్వర్ల గారు వచ్చారు సార్, ఏందమ్మా ఎప్పుడు చూసినా మీ బ్యాచ్ కనబడతా ఉంది అన్నాడు సార్. అంటే సార్ మమ్మల్ని 3 నెలల ట్రాక్టర్ నుండి మారుస్తానని సార్, ఇప్పుడు డైలీ ట్రాక్టర్ సార్, ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుందండి ట్రాక్టర్ మీద చేస్తామంటే, లేదు అందరు అన్ని పనులు వచ్చిన వాళ్ళు ఉండాలి అని. అప్పుడు కాలువలకు ఊడవడానికి ట్రాక్టర్ డ్యూటీ అందరూ మారడం వల్ల మాకు కొద్దిగా రిలీఫ్ అయింది. అంటే మీరు ఎప్పుడైనా రాకుంటే మీకు మస్టర్లు కల్పిస్తారా? అంటే బాగా పనిచేసే వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళకైతే కంపల్సరీ ఇస్తారు, గుర్తిస్తారు. తాగి తిరిగే వాళ్ళకి కాదు, మంచిగా పనిచేసే వాళ్ళకు మనం చెప్పకముందు సూపర్వైజర్లే పనిచేస్తారు సార్, వాళ్ళకి ఏంటి సార్ అని వేపిస్తారు. అమ్మ మీరు చెప్పండి, చెత్త
చెత్త ఎత్తుతూ ఉంటారు కదా, ఎత్తిన క్రమంలో చాలా విషపూరితమైన పురుగులు, పాములు ఉంటాయి, దెబ్బలు కూడా చాలా తగులుతాయి. సో అట్లా ఎప్పుడైనా మీరు గాయపడ్డారా? పడ్డా మేడం, ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడిపోయిన ఈ చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది మేడం. నాది ఫ్రాక్చరే. వాళ్ళు నెల 15 రోజులు జీతం కట్టించారు. అమ్మ, ఒక మహిళగా మీరు పనిచేసే దగ్గర మీకు ఎంతవరకు భద్రత ఉంది? సేఫ్టీ ఉంది మేడం. సూపర్వైజర్లు ఇంతకుముందు మేము చేసినప్పుడు నైట్ డ్యూటీ అప్పుడు చేసినప్పుడు సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంది. సూపర్వైజర్లు వెనకనే ఉంటారు, సార్లు మేడం వాళ్ళు కూడా వస్తారు, చూసుకుంటారు, ఎవరికి ఏ హాని కలగకుండా చూసుకుంటారు. 16-17 సంవత్సరాల నుంచి నైట్ డ్యూటీ పెట్టిన దగ్గర నుండి చేస్తారు వీళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు అనేసి మా జోలికి ఎవరు రారు. ఎవరి డ్రెస్ ఉంటుంది కాబట్టి మమ్మల్ని అసలు మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ మంచిగా గౌరవించే వాళ్ళు కూడా ఉంటారు. నైట్ డ్యూటీ వాళ్ళు పాపం నిద్రలు మానుకొని వచ్చి చేసే వాళ్ళు ఉంటారని ఒకళ్ళిద్దరు గుర్తిస్తారు మమ్మల్ని. అంటే నైట్ డ్యూటీస్లో మీ డ్రెస్సే మీకు రక్షణ? రక్షణ. మీ పిల్లలు అడిగారా ఎప్పుడైనా, అమ్మ ఎందుకు ఈ పని చేస్తున్నాను? అడిగారు. అంటే మా పిల్లలకు తెలియక అప్పుడు తెలియని వయసులో అడిగారు. తర్వాత మా పిల్లలు ఇప్పుడు కొంచెం మా పాప చిన్నగా ఉన్నప్పుడే, 2 పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వచ్చా. పెద్ద పాపకు 7 సంవత్సరాలు, చిన్న పాపకు 5 సంవత్సరాలు అప్పుడు డ్యూటీకి వచ్చిన. తెలియదు కదా అప్పుడు పిల్లలకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత 10th క్లాస్ అట్లా వచ్చిన తర్వాత, మమ్మీ ఏంటి పని చేస్తావు అంటే, అమ్మ మరి మనకి ఏ ఆధారం లేదు, నేను చదువుకోలేదు, చదువు లేదు కదా, నాకు చదువు ఉంటే కొంచెం అటో ఇటో ఏదైనా పని చేసేదాన్ని, చదువు లేదు కదా నాన్న, మరి ఇక డాడీ పరిస్థితి అంతంత మాత్రమే, మనకి ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఇక నేను ఈ పని చేయాల్సి వచ్చింది కదా నాన్న, ఏం కాదు చేస్తాం, మీరు బ్రతకాలంటే ఏ పనైనా చేయాలి, మనకి ఏ ఆధారం లేదు కదా, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఏ సొంత ఇల్లు లేదు, ఏది లేదు కాబట్టి పని చేసి మనకంటే ఒక మంచి రోజు అనేది వస్తుందమ్మా, నేను కష్టపడి చదివించిన దానికి మీరు ఒక ప్రయోజకులు కావాలి అనేసి నేను ఎంతో కష్టపడి మీకోసం చదివిస్తాను, నా కష్టాన్ని గుర్తించాలమ్మా అని వాళ్ళకు ప్రతిసారి చెప్తా. అంటే పిల్లలే నాకు ఈ రోజు పిల్లలు ధైర్యాన్ని ఇస్తారు. మమ్మీ ఒక 2-3 సంవత్సరాలు నువ్వు కష్టపడు, ఆ తర్వాత నీకు ఈ పని చేయకుండా నిన్ను కూర్చోబెట్టి మేమే చూస్తాం అక్క, నేను ఇంకా నీకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు కదా మాకు, మేమిద్దరమే కాబట్టి అక్క నేను చూసుకుంటా, ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి మా కోసం అని వాళ్ళు నాకు ధైర్యం చెప్తారు మేడం. ఒక్కొక్కసారి ధైర్యం సరిపోదు నాకు. కరోనా టైంలో ఎట్లా మేనేజ్ చేశారమ్మా? కరోనా వచ్చిన వాళ్ళ ఇళ్ళకి పోయి బీచింగ్ చల్లినాము. కరోనా వచ్చిన వాళ్ళు ఇళ్ళకి చుట్టూ బీచింగ్ చల్లినాము. చచ్చిపోతే కూడా వాళ్ళు చచ్చిపోయిన అని చెప్తే కూడా మేము పోయి బీచింగ్ చల్లి బయటికి వచ్చేసేది. చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 8 గంటలు పని చేస్తారు, 8 గంటలు, రోజుకి 8 గంటలు పని చేస్తారు. 8 గంటలు. షిఫ్ట్లు మారుతూ ఉంటాయా? ఎస్, నైట్ వాళ్ళకే షిఫ్టులు, మాకు షిఫ్టులు లేవు. అమ్మ, ఎప్పుడు నిరంతరం కూడా చెత్త ఎత్తడం ఇదే పని కదా మీది. మరి అందరికంటే ఎక్కువగా మీరే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. మరి ఎలా శ్రద్ధ తీసుకుంటాం? మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఎలా కాపాడుకుంటారు? ఇక మమ్మల్ని మేమంటే ఇక ఊరంతా శుభ్రం చేస్తాం కాబట్టి ఆ దేవుడే మాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు మేడం. అదొకటి నమ్ముతాం, ఎందుకంటే జెన్యున్గా చేస్తాం కాబట్టి దేవుడు మాకు హెల్ప్గా ఉంటాడు అన్నది ఒకటి నమ్ముతాం. అమ్మ, మీరు ఇంకా ఈ సుమన్ టీవీ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచారు, సాంబశివరావు గారు. ఆ సాంబశివరావు గారు అయితేంది, పాష గారు అయితేంది, ఇంకా మాకున్న అధికారులు ఎవరైనా కానీ మా కోసం కొంచెం పోరాటం చేసి జీతాలు పెంచి ఇది పైదాకా తీసుకెళ్ళేసి మాకు జీతాలు కొంచెం పెంచి మా కోసం పోరాడాలనేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడున్న సమాజంలో మహిళలకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే, అందరూ ప్రతి ఒక్క మహిళకు ఒక ఉద్యోగం అన్నది ఉండాలి అని నేను చెప్తే, ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటే ఏంటంటే ఒకరి మీద ఆధారపడకుండా మనం బ్రతకగలం. అది